తమ సమస్యలు పరిష్కరించాలంటూ హనుమకొండ జిల్లా రేషన్ డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి చిలగాని మోహన్ జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కమిషన్ డబ్బులు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కమిషన్ 300 ఇస్తా అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఖచ్చితంగా వారు చేయని పక్షంలో మేము ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై డీలర్, జై జై ఐక్యత. రేషన్ డీలర్ల వెంటనే కమిషన్, రేషన్ డీలర్లకు వెంటనే కమిషన్, రేషన్ డీలర్ల గౌరవ వేతనము, రేషన్ డీలర్ల గౌరవ వేతనము, రేషన్ డీలర్ల కమిషన్, రేషన్ డీలర్ల కమిషన్, రేషన్ డీలర్ల కమిషన్, రేషన్ డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్ల గౌరవ వేతనము, రేషన్ డీలర్ల హెల్త్ కార్డ్స్. జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర పిలుపు బొత్స రమేష్ బాబు కార్యవర్గం తరఫున హన్మకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా అధ్యక్షులు అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శితో ఇవాళ రేషన్ డీలర్ల సమస్యల మీద మరి కలెక్టర్ గారికి మెమో ఇవ్వడం జరిగింది. మరి ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విధానంగా మరి కనీస గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తాము, 300 రూపాయల కమిషన్ క్వింటల్కు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో పెట్టింది. వాటిని తక్షణమే మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మరి గత 5 నెలల కమిషన్ మాది ఆగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కొంత, కేంద్ర ప్రభుత్వం కొంత అని చెప్పి 5 నెలల కాంచి మా కమిషన్ ఆపింది. ఇలా మేము నిరుపేద కుటుంబాలు పల్లెటూరు గ్రామీణ ప్రాంతంలో రూమ్ రెంట్లు కట్టలేక, అమ్మాలి బిల్లు ఇవ్వలేక, మాకు రూమ్లో ఒక పేమెంట్ వేయడానికి గుమస్తకు పైసలు ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నాం. మళ్ళీ మేము అమ్మాలి దింపుకోవాలి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే మాకు ఈ 5 నెలల కమిషన్ విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. దాంతోపాటు విధానంగా మరి ఏదైతే మన దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం ఇచ్చిన కానీ దొడ్డు బియ్యం కొన్ని షాపులలో మిగిలిపోయినాయి. ఆ బియ్యాన్ని తక్షణమే వాపసు తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పోతరాజు రమేష్, హన్మకొండ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు. జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర పిలుపు బొత్స రమేష్ బాబు కార్యవర్గం తరఫున హన్మకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా అధ్యక్షులు అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శితో ఇవాళ రేషన్ డీలర్ల సమస్యల మీద మరి కలెక్టర్ గారికి మెమో ఇవ్వడం జరిగింది. మరి ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విధానంగా మరి కనీస గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తాము, 300 రూపాయల కమిషన్ క్వింటల్కు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో పెట్టింది. వాటిని తక్షణమే మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మరి గత 5 నెలల కమిషన్ మాది ఆగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కొంత, కేంద్ర ప్రభుత్వం కొంత అని చెప్పి 5 నెలల కాంచి మా కమిషన్ ఆపింది. ఇలా మేము నిరుపేద కుటుంబాలు పల్లెటూరు గ్రామీణ ప్రాంతంలో రూమ్ రెంట్లు కట్టలేక, అమ్మాలి బిల్లు ఇవ్వలేక, మాకు రూమ్లో ఒక పేమెంట్ వేయడానికి గుమస్తకు పైసలు ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నాం. మళ్ళీ మేము అమ్మాలి దింపుకోవాలి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే మాకు ఈ 5 నెలల కమిషన్ విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. దాంతోపాటు విధానంగా మరి ఏదైతే మన దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం ఇచ్చిన కానీ దొడ్డు బియ్యం కొన్ని షాపులలో మిగిలిపోయినాయి. ఆ బియ్యాన్ని తక్షణమే వాపసు తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పోతరాజు రమేష్, హన్మకొండ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు. సంక్షేమ సంఘం బత్తుల రమేష్ బాబుని మాట్లాడుతున్నాను. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల దాదాపు రాష్ట్రంలో 17,000 పైచీలకు రేషన్ డీలర్లకు గత 5 నెలల నుంచి కమిషన్ వస్తలేదు. 5 నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో జేసీ గారికి లెటర్ ఇవ్వడం జరిగినది. ఈ 2-3 రోజుల లోపల మాకు కమిషన్ వెంటనే విడుదల చేయకుంటే అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. పల్లె డీలర్లు ముఖ్యంగా చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు ఈ మెసేజ్ మా లెటర్స్ అందుకోగానే మా అందరికీ రేషన్ డీలర్లందరికీ గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ వెంటనే విడుదల చేయాలి. అదే రకంగా 5వ తారీఖు వరకు మాకు గౌరవ వేతనం ప్రకటించకుంటే ఈ కమిషన్ 5వ తారీఖు వరకు వేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు బంద్ పిలుపునిస్తున్నాం. శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా 5వ తారీఖు నాడు ఒకరోజు రేషన్ డీలర్స్ దుకాణాలన్నీ బంద్ చేస్తున్నాం. ప్రజలారా ఈ అసౌకర్యాన్ని కూడా మమ్మల్ని మన్నించాలి. ఆ ఒక్కరోజు ఈ లోపు మాకు గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ వేస్తే ఆ బంద్ కూడా మేము చెయ్యం. శాంతియుతంగానే చేస్తున్నాం. కొంతమంది దుష్టులు దుర్మార్గులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతున్నారని వాట్సాప్లో చేస్తున్నారు. మేము ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతలేము. మా ముఖ్యమైన డిమాండ్స్ గౌరవ వేతనం వెంటనే ప్రకటించాలి, 5 నెలల కమిషన్ వెంటనే వేయాలి, రేషన్ డీలర్లకు
విడుతు కార్డు ఇవ్వాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఉన్నాయి. ఆ దొడ్డు బియ్యం కూడా వెంటనే రిటర్న్ తీసుకుపోవాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రమేష్ బాబు.